ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. భక్తికి, శౌర్యానికి, నిస్వార్థ సేవకు మారుపేరు శ్రీ హనుమంతుడు. శివుని అంశతో, వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవి గర్భాన జన్మించిన తేజోమూర్తి హనుమంతుడు. పుట్టగానే ఆకలితో ఆకాశంలోని సూర్యుడిని పండు అనుకుని మింగడానికి ఎగిరిన అద్భుత ఘటం ఆయన బాల్యానికి ఒక సంకేతం. ఇంద్రుని వజ్రాయుధం తగిలి గడ్డం హానువు వాచిపోవడం వల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. హనుమంతుడు త్రేతాయుగంలో వైశాఖ మాసం దశమి తిథి శ్రావణ నక్షత్రంలో జన్మించాడని కొన్ని పురాణాలు చెబుతుండగా, మరికొన్ని ఉత్తర భారత సంప్రదాయాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడని అంటారు. హనుమంతుడు అష్టసిద్ధులు కలిగిన మహాబలుడు. సీతమ్మ తల్లి ఆశీర్వాదంతో ఆయనకు ఈ 8 రకాల సిద్ధులు లభించాయి. అనిమ ఈ శక్తి ద్వారా హనుమంతుడు తన శరీరాన్ని ఒక పరమాణువు అంత చిన్నదిగా మార్చుకోగలడు. లంకలో ప్రవేశించినప్పుడు శత్రువుల కంట పడకుండా ఉండటానికి ఆయన ఈ శక్తిని ఉపయోగించారు. మహిమ అనిమకు పూర్తి వ్యతిరేకమైనది. దీని ద్వారా ఆయన శరీరాన్ని పర్వతమంత భారీగా, ఆకాశమంత ఎత్తుగా పెంచగలడు. సముద్రాన్ని దాటేటప్పుడు మరియు లంకలో విశ్వరూపం ప్రదర్శించేటప్పుడు ఆయన ఈ శక్తిని వాడారు. లగిమ దీని ద్వారా తన శరీరాన్ని గాలి కంటే తేలికగా మార్చుకోగలడు. ఎంతటి దూరాన్నైనా చాలా వేగంగా పక్షిలా ఎగిరి వెళ్ళడానికి ఈ శక్తి సహకరిస్తుంది. గరిమ దీని ద్వారా తన శరీరాన్ని కొండల కంటే బరువుగా మార్చుకోగలడు. మహాభారతంలో భీముని గర్వాన్ని అణచడానికి హనుమంతుడు తన తోకను కదపలేనంత బరువుగా మార్చింది ఈ శక్తితోనే. ప్రాప్తి ఈ సిద్ధి ద్వారా హనుమంతుడు ఎక్కడికైనా క్షణాల్లో చేరుకోగలడు. అలాగే ఏ వస్తువునైనా ఎంత దూరంలో ఉన్నా సరే సాధించగలడు. ప్రకృతిలోని ఏ అడ్డంకినైనా దాటి వెళ్లే సామర్థ్యం దీనివల్ల కలుగుతుంది. ప్రకామ్యం దీని ద్వారా హనుమంతుడు తాను అనుకున్నది ఏదైనా సాధించగలడు. ఆకాశంలో ఎగరడం, నీటి అడుగున ఉండటం లేదా భూమి లోపలికి వెళ్ళడం వంటివి దీని ద్వారా సాధ్యమవుతాయని ఇది సంకల్పం. బలానికి సంబంధించిన శక్తి అశ్వితం. ఇది దైవత్వానికి సంబంధించిన శక్తి. ప్రకృతిని, జంతువులను మరియు పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకోగలడు. సృష్టిపై నియంత్రణ సాధించే శక్తి ఇది. అశ్విత్వం దీని ద్వారా హనుమంతుడు ఎవరినైనా తన వశం చేసుకోగలడు. అంటే ఇతరుల మనసులను ప్రభావితం చేయడం, శత్రువులను శాంతింపజేయడం మరియు తన ఇంద్రియాలను పూర్తిగా తన అదుపులో ఉంచుకోవడం ఈ సిద్ధి ప్రత్యేకత. ఈ 8 సిద్ధులు ఉండటం వల్లే హనుమంతుడిని అష్టసిద్ధి నవనిధికే దాత అని హనుమాన్ చాలీసాలో కొనియాడతారు. ఈ శక్తులు ఆయనను అజేయునిగా మార్చాయి. కిష్కింధలో రాముడిని కలిసిన క్షణం నుండి హనుమంతుడి జీవితం రామమయమైంది. సముద్రాన్ని దాటేటప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్యం, లంకలో సీతమ్మకు ధైర్యాన్ని నూరిపోసిన విధానం సుందరకాండ రూపంలో మనకు స్ఫూర్తినిస్తుంది. రామభక్తి అంటే కేవలం పూజ కాదు, ఆయన కోసం ఏదైనా సాధించాలనే సంకల్పం అని నిరూపించారు. యుద్ధంలో లక్ష్మణుడు నాగపాశానికి చిక్కినప్పుడు సంజీవని మూలిక కోసం వెళ్ళి అది దొరకకపోతే ఏకంగా పర్వతాన్నే తెచ్చిన సాహసం సామాన్యమైనదా? తన ప్రభువు కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం హనుమంతుడి ప్రత్యేకత. హనుమంతుని పూజలో ప్రధానంగా ఉండవలసింది బ్రహ్మచర్యం మరియు వాక్శుద్ధి. ఎలా ధ్యానించాలి? ప్రశాంతంగా కూర్చొని హనుమంతుడు తన హృదయంలో రాముడిని ఉంచుకున్నట్లుగా మనం మన హృదయంలో ఆయన్ని ఊహించుకోవాలి. హనుమాన్ చాలీసా ఇందులో ఉన్న ప్రతి పద్యం ఒక మంత్రం. ఇది భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సింధూర ధారణ రాముడి ఆయుష్ కోరి హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు. ఆయన నిస్వార్థ భక్తికి గుర్తు. హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఉపవాసంతో పూజ చేయాలి. ఒక చెక్క పీఠంపై ఎర్రటి లేదా తెల్లటి వస్త్రాలు ఉంచి దానిపై హనుమాన్ ప్రతిమను ప్రతిష్ఠించాలి. నెయ్యితో దీపం, అగరవత్తులు వెలిగించాలి. హనుమంతుడికి ఎర్ర కుంకుమ, చందనం, మల్లె నూనె సమర్పించాలి. ఆంజనేయుడికి పంచామృతం, లడ్డులు నైవేద్యంగా పెట్టాలి. హనుమాన్కు హారతి ఇవ్వాలి. మంత్రాలు జపించాలి. వ్యాధుల నుంచి రక్షణ కోసం ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. శత్రువులు, ఆటంకాల నుంచి విముక్తి కోసం ఓం హూం హనుమంతే రుద్రాత్మకాయ హూం ఫట్. వృత్తిలో విజయం కోసం ఓం హం హనుమతే నమ అనే మంత్రాలను జపించాలి. హనుమంతుడు చిరంజీవి అంటే ఆయన ఇప్పటికీ మన మధ్య ఉన్నారని అర్థం. ఎక్కడ రామనామం జపించబడుతుందో అక్కడ ఆయన ఆనందంతో పులకరించిపోతారు. భయం వేసిన, విజయం కావాలన్నా, మనశ్శాంతి కోరుకున్న ఆంజనేయుడిని మించిన దైవం లేదు. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై బోలో బజరంగ్ బలీకి జై.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిహులో కౌజాగర